హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీ. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ సూపర్ సింపుల్ వైట్ ఫారెస్ట్ పుడింగ్. చాలా అంటే చాలా సింపుల్‌గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలోని చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా ఇక్కడ బ్రెడ్ తీసుకొని ఆ బ్రెడ్ అంచులో గోల్డ్ కలర్ పార్ట్ మొత్తం కూడా చాక్‌తో కట్ చేసి ఈ పార్ట్ మొత్తం వైట్ పార్ట్ మొత్తం కూడా ఒక ప్లేట్‌లోనికి తీసుకోవాలి. ఆ మిగిలిన గోల్డ్ పార్ట్ ఉంది గదా ఫ్రెండ్స్, ఆ బ్రెడ్ అంచులు వాటన్నిటిని మిక్సీ పట్టుకొని లేదా చేత్తో బాగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోని ఒక 3 స్పూన్లు వెనిల్లా కస్టర్డ్ పౌడర్. ఈ కస్టర్డ్ పౌడర్‌కి బదులు మీరు కార్న్ ఫ్లోర్ కూడా ఒక 3 తీసుకోవచ్చు. ఏదైనా ఒక 3 స్పూన్లు ఫ్రెండ్స్. వెనిల్లా కస్టర్డ్ పౌడర్ గాని, లేదంటే కార్న్ ఫ్లోర్ గాని తీసుకొని అందులో కొన్నన్ని పాలు పోసి స్పూన్‌తోని ఉండలు కట్టకుండా బాగా కలిపి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇది వైట్ చాక్లెట్ కాంపౌండ్. దీన్ని రా చాక్లెట్ అంటారు ఫ్రెండ్స్. ఇది ఆన్‌లైన్‌లోని మనకి మంచినీళ్ళు దొరికినంత సులువుగా ఇది దొరుకుతుంది. దీని మొత్తాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా తురిమి ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులోని హాఫ్ లీటర్ పాలను పోసి ఒక పొంగు వచ్చేంత వరకు పాలను మరిగించుకోవాలి. ఇవి ఒక పొంగు వచ్చిన తర్వాత గరిటెతో తిప్పుకుంటూ 1/3 కప్పు షుగర్‌ని కూడా పాలలో వేసి ఆ పంచదార మొత్తం కరిగేంత వరకు గరిటెతో తిప్పుకుంటూ పాలని మరిగించుకోవాలి. పంచదార కాస్త కరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ కస్టర్డ్ మిల్క్. అది ఒకసారి కలిపి ఆ మరుగుతున్న పాలలోని కొన్ని కొన్ని పోసుకుంటూ స్పూన్‌తో బాగా కలుపుకోవాలి. ఈ కస్టర్డ్ మిల్క్ పోసిన వెంటనే పాలు ఉండలు కడుతుంది ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి, అది పోసుకుంటూనే మనము మిల్క్ కలుపుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ వైట్ చాక్లెట్‌ని కూడా ఈ కస్టర్డ్ మిల్క్‌లో వేసి బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ చాక్లేటు అడుగుకు చేరుతుంది ఫ్రెండ్స్. బాగా కలుపుతూ మనం చాక్లేట్‌ని కరిగించుకోవాలి. చూసారా? కొంచెం దగ్గరగా అవుతే సరిపోతది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోనికి మనం ఈ మిశ్రమం మొత్తం కూడా జల్లెడ కట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే దీన్ని జల్లెడ కట్టుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే ఉండలు ఉండలుగా అయిపోతుంది. ఇది మొత్తం కూడా ఏదన్నా ప్లాస్టిక్ కవర్ గానీ, లేదా ఇలా సిల్వర్ పేపర్ గానీ మొత్తం క్లోజ్ చేసేసి, దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు మనం పక్కన పెట్టుకోవాలి. మనం ఏది కవర్ చేయకోకుండా ఉంటే ఫ్రెండ్స్ పైన మొత్తం కూడా మీగడ కట్టి మిశ్రమం మొత్తం కూడా సరిగా రాదు. ఇది మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి గరిట పెట్టి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. లేదంటే పైన మొత్తం కూడా గట్టిగా అయిపోతది ఫ్రెండ్స్. చల్లారే కొద్దిగా దగ్గరకవుతది ఫ్రెండ్స్. మొత్తం కలిపి మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులోని ఒక కప్పు నీళ్ళని పొయ్యాలి. ఈ నీళ్ళలోని ఫ్రెండ్స్ ఒక పావు కప్పు పంచదారను కూడా వేసి షుగర్ సిరప్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి పాకమేమి రానవసరం లేదు ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి. పాకమేమి రానవసరం లేదు. పంచదార వాటర్‌లో కరిగితే సరిపోతది ఫ్రెండ్స్. మొత్తం కరిగిన తర్వాత దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడొక బౌల్ తీసుకొని మంచిగా వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకొని దానిపైన మనం ముందుగా వైట్ చాక్లేట్ మొత్తం మిశ్రమం మొత్తం కూడా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ బ్రెడ్ పీసెస్, వాటిని మొత్తాన్ని కూడా ఒక లేయర్ లాగా పరుచుకోవాలి. ఈ బ్రెడ్‌కి బదులు స్పాంజ్ కేక్ కూడా తీసుకొని ఇట్లా లేయర్ లేయర్‌గా కట్ చేసుకొని కూడా మనం ఇలా రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మొత్తం కూడా ఒక లేయర్ లాగా వేసుకున్న తర్వాత మనం మొత్తం కూడా బ్రెడ్ మొత్తం కూడా మంచిగా పరుచుకున్న తర్వాత షుగర్ సిరప్ అప్లై చేసి బ్రెడ్ మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. మళ్ళీ పైన వైట్ చాక్లెట్ మిశ్రమం మొత్తము పోసి సమానంగా పరుచుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఉన్న బ్రెడ్ మొత్తం కూడా లేయర్ లేయర్‌గా వేసుకొని పూర్తిగా పైన మిగతా వైట్ చాక్లెట్ మిశ్రమం మొత్తం కూడా మంచిగా వేసేసి అంచుల వెంబడి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉంది గదా ఫ్రెండ్స్ గోల్డ్ కలర్ పార్టు.
గ్రైండ్ చేసుకోండి. లేదంటే చేత్తోనైనా బాగా తురిమి చుట్టూ అంచుల వైపు పలుచగా పరుచుకోవాలి. మధ్యలోని డ్రై ఫ్రూట్స్‌ని పలుకులు మొత్తం కూడా తురిమి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పేపర్‌తోని క్లోజ్ చేసి సుమారు 5 గంటలు లేదా రాత్రంతా ఫ్రిడ్జ్‌లో పెట్టి అలా వదిలేయాలి. ఇలా ఏమైనా కవరు క్లోజ్ చేయకోకుండా ఉంటే పైన మొత్తం కూడా బాగా గట్టిగా అయిపోయి ఈ పుడింగ్ అనేది సరిగా రాదు ఫ్రెండ్స్. చూసారు కదా! మొత్తం నైట్ అంతా ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత నెక్స్ట్ డే ఇలా మనం బయటికి తీసి సర్వ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీ ఫ్రెండ్స్ రెసిపీ. సమ్మర్ స్పెషల్ వైట్ ఫారెస్ట్ పుడింగ్. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటది. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చూసేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ మరొక వీడియోతోని మీ ముందు